ఈరోజు రెడ్డిపాలెం గ్రామం పాలవాయి అమర్ రోసిరెడ్డి గారి చేను దగ్గరకు వచ్చాము. లాస్ట్ 5 years నుంచి పాలవాయి అమర్ రోసిరెడ్డి గారు మన దగ్గర వాడుతున్నాడండి. మనం లాస్ట్ ఇయర్ అనేది హ్యూమిక్ పొటాష్ ఆయన 7 ఎకరాలు వేసాడు. ఆ 7 ఎకరాలకు మనం హ్యూమిక్ పొటాష్ ఇచ్చాము. ఆ 7 ఎకరాల్లో ఏం చేశాడంటే నాటు తోట అనేది ఒక 3 ఎకరాలు వేసాడు. దాంట్లో మనం 1 ఎకరానికి పెట్టొద్దని చెప్పాము. దానివల్ల దాంట్లో 1 ఎకరానికి మాత్రం బొబ్బర్ రావటం, రకరకాల రోగాలు వచ్చినవి. మిగతా 7 ఎకరాలు 6.5 ఎకరాలు చాలా బాగా కాసిందండి. దానివల్ల ఆయనకి ఎకరానికి 35 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది. అందుకని ఈ సంవత్సరం కూడా ఆయన ఇప్పుడు ప్రజెంట్ ముదురు 2 ఎకరాలు పచ్చికాయ విత్తనం, 2 ఎకరాలు లేత నాటు వెరైటీ తెచ్చాడు ప్రజెంట్. ఇప్పుడు ఏదన్నా వర్షం కానీ తేమ కానీ ఏదైనా ఇచ్చినాక నెక్స్ట్ రౌండ్లో దీనికి హ్యూమిక్ పొటాష్ పెట్టాలి. ఈరోజు ఆయన చేయడానికి వచ్చాను. మొక్కలు ఈ దశలో మొక్కలు ఇట్లా ఉన్నాయండి. ఆయన ఉన్న 2 ఎకరాల ల్యాండ్ హైబ్రిడ్ వెరైటీ. ఈ పచ్చగా ఉన్నంత వాటికి ఆయన ల్యాండ్ అండి. ఈ పచ్చికాయ వెరైటీలో నెక్స్ట్ 1 weekలో మనం హ్యూమిక్ పొటాష్ పెడతామండి. ఇది పెట్టినాక 1 monthకి దాని రిజల్ట్ మనం చూడొచ్చు. 15 రోజులకోసారి విజిట్ చేస్తుంటాం. విజిట్ చేసినప్పుడల్లా వీడియో తీస్తుంటామండి. ఇప్పటి నుంచి ఈ హ్యూమిక్ పొటాష్ అనేది పెట్టిన దగ్గర నుంచి మినిమం 60-70 రోజులు అదే బాగా ఎరువు సత్తా ఉన్న చేనైతే 80-90 రోజులు కూడా ఫర్టిలైజర్ అనేది వాడే అవసరమే రాదండి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే మన చేలు ఎక్కువ, మన ఏరియాలో ఎక్కువ వర్షం పడింది, నిమ్ము శాతం ఎక్కువ ఉంది, దాని బలం పీల్చాలని, ఆ నిమ్ము శాతం పీల్చాలని ఎక్కువ ఫర్టిలైజర్ వాడితే తీపి వస్తుందండి. మొక్కకి తీపి వస్తే నల్లి తామర పురుగు అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఫర్టిలైజర్ వాడటం వల్ల కింద రూట్ వ్యవస్థ కూడా ఎక్కువ దెబ్బతినిద్దండి. మొక్క ఇప్పుడు చిన్న మొక్క కాబట్టి అంత ఫర్టిలైజర్ తీసుకునే శక్తి అనేది మొక్కకు ఉండదు. కావాల్సినంత బలం మాత్రమే మొక్క తీసుకోగలుగుద్ది. ఎక్కువ ఉండటం వలన తీపి ఎక్కువ